వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. దట్ ఈజ్ చంద్రబాబు, ఆయన భయంతోనే కేసీఆర్ జనంలోకి వచ్చారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతాం. ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ 2023లో ఎన్నికలు జరిగాయి తెలంగాణ అసెంబ్లీకి. ఆ తర్వాత ఆ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ జీరోకి పడిపోయింది. ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ఏదైతే కంటోన్మెంట్ కావచ్చు, ఇటీవల వచ్చిన జూబ్లీ హిల్స్ కావచ్చు, మొత్తం ఆ పార్టీ తుడిచిపెట్టుకొని పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ 2 ఏళ్లుగా కేసీఆర్ పూర్తిగా తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఎలా పరిమితమయ్యారు అంటే, ఒకసారిగా ఎలక్షన్ రిజల్ట్ని ఒకసారి మనం రీకాల్ చేసుకుంటే, ఎలక్షన్ రిజల్ట్ వచ్చి కాంగ్రెస్కి 1 సైడ్ మ్యాండేట్ వస్తుంది అని క్లారిటీ వచ్చిన సమయంలో ఆయన తన ఫామ్ హౌస్కు బయలుదేరారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి మెజారిటీ వస్తుంది, వాళ్ళదే అధికారం అనే అంచనాలు వచ్చిన తర్వాత అక్కడికక్కడే తన భద్రతా బలగాలను దించేశాడు ఆయన. అంతేకాదు సీఎం స్థాయిలో ఒక మాజీ సీఎం అయిపోయినట్టే ఆయన ఆల్మోస్ట్. ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి తన రిజైన్ లెటర్ని గవర్నర్ బంగ్లాకి పంపించాలి, రాజ్భవన్కు. కానీ ఆ రోజు కేసీఆర్ తన పీఆర్ఓతో ఆ లెటర్ని రాజ్భవన్కు పంపించారు. అంటే అంత అహంకారం. 10 ఏళ్ళు తన ముఖ్యమంత్రిగా ఉంచిన తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కనీసం ఒక గ్రాటిట్యూడ్ కానీ, తన్ని ప్రతిపక్షంలో గెలిపించేందుకు, ప్రతిపక్షంలో అయినా పరిమితం చేసేందుకు వాళ్ళకి ఒక కృతజ్ఞతాభావంగా ఒక చిన్న వీడియో కానీ, ఒక చిన్న మెసేజ్ కానీ ఎక్కడ పెట్టకుండా ఎకాఎకిన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. అందుకే ఆయనకి నిజంగానే ఆ ఉసురు తగిలింది. అందుకే ఆయన ఫామ్ హౌస్లో తుంటి కొట్టుకున్నారు పడి. అదే కేసీఆర్ హాస్పిటల్లో ఉంటే రేవంత్ రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఆయన పరామర్శించడం జరిగింది. 2 ఏళ్లుగా ఎన్నో అరాచకాలు జరిగాయి పార్టీలో. కానీ కేసీఆర్ ఎక్కడా కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. కేసీఆర్ బయటకు వచ్చిన సందర్భాలంటే తన మీద ఎక్కడ వేటు పడుతుందో అని ఒకసారి అసెంబ్లీకి వచ్చారు ఆయన. ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఏదో ఒక 5 నిమిషాలు క్యాంపెయిన్ చేసినట్టున్నారు. ఇక 1-2 సందర్భాల్లో మాత్రమే అటు పార్టీ నేతలతో ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. కానీ పలానా అంశం మీద కేసీఆర్ మాట్లాడారు అని చెప్పి బయటికి మెసేజ్ రావడమే తప్ప కేసీఆర్ స్వయంగా మీడియాని ఫేస్ చేసిన సందర్భమో, పార్టీ నేతల్ని ఫేస్ చేసిన సందర్భమో లేదు. చాలామంది నేతలు ఆయన కోసం ఎదురు చూసి ఫామ్ హౌస్ దగ్గర కళ్ళు కాయలు కాసేలాగా వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద హీరో మాదిరి రిటర్న్ గిఫ్ట్ పేరుతోని, బీఆర్ఎస్ పేరుతోని, జాతీయ స్థాయిలో గత్తర్ లేపుతాననే పేరుతోని ఏపీలో పార్టీ శాఖ ఓపెన్ చేశారు. అదేవిధంగా మహారాష్ట్రలో ఓపెన్ చేశారు. వాళ్ళంతా వచ్చి లబోదిబోమని మొత్తుకుంటున్న ఆయన గేట్ దగ్గర నిలబడి కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా లేకుండా చేశారు కేసీఆర్. మొత్తానికైతే 2 ఏళ్ల తర్వాత ఈరోజు బయటకు వచ్చారు. ఈ 2 ఏళ్లలో జరిగిన అరాచకాలు. హరీష్ రావు ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి పార్టీ ముందు. ప్రతిరోజు కూడా ఈరోజు కవిత బయటకు వెళ్ళి ఆయన మీద ఎలిగేషన్స్ చేస్తానే ఉంది. సంతోష్ రావు లాంటి వాళ్ళు ఎప్పుడో సైడ్ అయిపోయినారు. కేటీఆర్ ఎంత మొత్తుకున్నా జూబ్లీ హిల్స్లో ప్రజలు ఆయన గోడును కూడా పట్టించుకోలేదు. ఆయన పనికి రాడు టీఆర్ఎస్కి అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ తానే బయటికి రావాల్సిన సందర్భం వచ్చేసింది. ఇక కూతురు కవిత ప్రతిరోజు ఏదో ఒక అరాచకాన్ని బయట పెడతా ఉంది. 10 ఏళ్ల తన తండ్రి పాలనలో జరిగిన అరాచకాలన్నీ కూడా ఆవిడ వాళ్ళ మీద కోపంతో బయటికి తీస్తూ పార్టీ పరువును కూడా రోడ్డును పెడతా ఉంది. సో ఇలాంటి అరాచకాలు ఎన్నో జరిగినాయి. ఈవెన్ కవిత జైలుకి వెళ్ళున్నారు, బయటకు వచ్చారు. ఎన్నో అవమానాలు జరిగినాయి టీఆర్ఎస్కి కానీ, కేటీఆర్ కానీ. కేటీఆర్ మీద ఫార్ములా 1 కేసుకు ప్రాసిక్యూషన్ ఇవ్వడం జరిగింది గవర్నర్. కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ కత్తి వేలాడుతూ ఉంది మెడ మీద. అంతేకాదు ఒకవైపు కాళేశ్వరం విషయంలో సిబిఐకి ఇచ్చిన పరిస్థితి ప్రభుత్వం. ఆ సిబిఐ కూడా రేపో మాపో కేసీఆర్ వెంట తరిమే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇన్ని సంచలనాలు జరిగితే, ఇంతమంది మొత్తుకుంటా ఉంటే ఎప్పుడు కూడా కేసీఆర్ గడప దాటి బయటికి రాలేదు. అలాంటి కేసీఆర్ లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇకేముంది, ఇంకా రాజు వెడలే రవితేజంలదరగా అన్నట్టు ఆ పార్టీ కూడా హడావిడి చేస్తూ ఉంది. ఆయన ఏదో పార్టీ నేతలను కూర్చోబెట్టుకుని ఏదో కాసేపు హడావిడి చేశారు, కానీ అంత సీన్ ఏం కనిపించలే ఆయన మాట్లాడిన మాటల్లో. అయితే యథావిధిగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అది ఆ అంశం వేరే టాపిక్లో చెప్పుకుందాం. అయితే ఇక్కడ నిజానికి చంద్రబాబు నాయుడే కేసీఆర్ని బయటికి తెప్పించారా అని పెట్టాను నేను టైటిల్. ఆ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ ఉంది. ఎందుకు రప్పించారు అంటే, ఈరోజు ఆల్రెడీ చెప్పుకున్నట్టు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్కి సరైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అనుకున్న, ఇందాక మనం చెప్పుకున్న వైఫల్యాలన్నీ కూడా బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు ఆ పార్టీని వెనక్కి లాగుతూ ఉన్నాయి. ఇంకోవైపు బీజేపీ ఆ ఎగ్జిస్టెన్స్లోకి రావచ్చు, కానీ ఆ వ్యాక్యూమ్లోని ఆక్యుపై చేయొచ్చు బీజేపీ. కానీ ఆ నడిపించే నాయకత్వం కూడా బీజేపీలో లోపించింది. ఒకప్పుడు బండి సంజయ్ అధినాయకుడిగా ఉన్నప్పుడు పార్టీకి బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ అన్న ఈక్వేషన్ నడిచింది. ఒక దశలో అసలు కాంగ్రెస్, వీళ్ళిద్దరు పోరాటం దెబ్బ కాంగ్రెస్ నల్లిఫై అయిపోయింది. ఆ రోజున ఏకంగా బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందేమో అనుకున్నారు ఒక దశలో. పాపం ఆయన పాదయాత్రలు కావచ్చు, చాలా కష్టపడ్డారు పార్టీ కోసం. హిందుత్వ ఎజెండా ఎప్పుడు దాచుకోవడానికి ప్రయత్నించలేదు బండి సంజయ్. అలాంటి బండి సంజయ్ని తీసి మునుగోడు ఉప ఎన్నికల తర్వాత బండి సంజయ్ని తీసి పార్టీ అధిష్టానం, పార్టీ పెద్దలు పక్కన పడేశారు. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళకి పూర్తి స్థాయిలో అసోసియేట్గా ఉండటం కానీ, ఆయన చెప్పే మాటలే నమ్మడం కానీ, అసలు కేసీఆర్తో టైఅప్ అయ్యి ఆ రోజు నుంచి కూడా పార్టీని నడిపించిన విధానం కానీ, ఇవన్నీ మనకు తెలుసు.
అంటే బీజేపీ పెద్దల ఏదైతే చేతకంతనమే అనాలి అది. సో వీటన్నిటి కారణంగా బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకే పరిమితమైంది. అక్కడి నుంచి మనం చూస్తే ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్తో సమానంగా 8 సీట్లు తెచ్చుకున్నా ఆ పార్టీని పూర్తి స్థాయిలో కోపప్ చేసే నాయకుడే లేకుండా పోయారు. అధ్యక్షుని పెట్టడానికే 2 ఏళ్ళు పట్టింది వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు రామచంద్రరావు లాంటి వాళ్ళని పెడితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి అనేది కూడా మనం చూసాం. అంటే నిన్నటి వరకు బీఆర్ఎస్తో ఉంటేనే మనకు మనుగడ ఉంటుంది, ఎప్పటికైనా బీఆర్ఎస్తో పొత్తులు పెట్టుకోవాల్సిందే అని చెప్పి తెలంగాణ బీజేపీ నేతలు పెద్దలను ఊరిస్తూ వచ్చారు, బీజేపీ పెద్దలు. కానీ అది ఆ అంచనాలన్నీ కూడా మొన్నటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో తలకిందులు అయిపోయిన పరిస్థితి. కనీసం తమ సొంత సీట్ అయిన జూబ్లీ హిల్స్లో కూడా ఈరోజు పెర్ఫామ్ చేయలేకపోయిన పరిస్థితి బీఆర్ఎస్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు టీడీపీ చిన్నగా మళ్ళా తిరిగి తన పునర్వైభవాన్ని రీకాల్ చేసే ప్రయత్నంలో ఉంది. మనం చూసాం పంచాయతీ ఎలక్షన్స్లో ఖమ్మంలో టీడీపీ తన హవా చాటింది. ఈవెన్ కరీంనగర్ చొప్పదండి లాంటి చోట కూడా బత్కూర్ లాంటి చోట కూడా పూర్తి స్థాయిలో తనేంటో నిరూపించుకున్న పరిస్థితి అయితే ఉంది. సెల్ఫ్గా గెలుచున్నారు కొంతమంది అక్కడ. ఇక ఖమ్మంలో అయితే దాదాపు 20 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా 20 చోట్ల టీడీపీ కొన్ని పంచాయతీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు గెలుచుకున్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల టీడీపీ జెండా ఎగిరింది. ఒక అధినేత లేడు, నడిపించేవాడు లేకపోయినప్పటికీ ఈరోజు టీడీపీ తలెత్తుకొని చూస్తున్న పరిస్థితి ఉంది. ఇలాగే టీడీపీని వదిలేస్తే ఇప్పుడు పంచాయతీలు అన్నారు, రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. దట్టు జీహెచ్ఎంసీలో ఈరోజు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్కి వెళ్ళిన ఓట్ బ్యాంక్ మొత్తం కూడా టీడీపీదే. అది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అంత అర్బన్ ఓట్ బ్యాంక్ ఉంది సిటీలో టీడీపీకి. రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ వల్ల తమకు ఫాయిదా లేదు కాబట్టి, కాంగ్రెస్ విషయంలో అంత స్థాయిలో కోపప్ చేసుకోలేరు కాబట్టి, ఆ ఓట్ బ్యాంక్ టీడీపీ కనుక నిలబడితే టీడీపీకి వెళ్ళి చాలా సీరియస్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. టీడీపీ గ్రేటర్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినా ఏదో ఒక అద్భుతాలు, ఏదో ఒక మిరకిల్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఊహించని పిచ్చోడేమి కాదు కేసీఆర్. అందుకనే ఈరోజు తాను ఇలాగే తన పార్టీని గాలికి వదిలేస్తే, చేతగాని తన కొడుకు చేతిలో పార్టీని పెట్టి తను పక్క తప్పుకుంటే తను పూర్తిగా రాజకీయ జీవితం డైలమాలో పడ్డట్టే అని బాపు ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే ఇన్ని రోజులు రాజు వెడలే అన్నట్టుగా బయటకు వచ్చారు ఆయన. ఇలాగే వదిలేస్తే ఏం జరుగుతుందంటే టీడీపీ క్రమక్రమంగా మళ్ళీ పుంజుకుంటుంది తెలంగాణలో. టీడీపీ క్రమక్రమంగా తాను ఎక్కడైతే తను అవమానించిన చోట ఈరోజు లేచి నిలబడతా ఉంది. క్రమక్రమంగా టీడీపీ బలోపేతం అవుతుందంటే చంద్రబాబు నాయుడు ఆబ్వియస్లీ టీడీపీ మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది, తెలంగాణ టీడీపీ మీద. ఇప్పుడున్న వ్యాక్యూమ్లోకి పర్ఫెక్ట్ టైంలో టీడీపీ వచ్చి చేరింది అంటే, టీడీపీ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే మళ్ళీ ఆ పార్టీకి పునర్వైభవం రావడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే ఇవన్నీ కేసీఆర్ భయం. వన్స్ చంద్రబాబు నాయుడు అడుగు పెట్టాడంటే, వన్స్ ఈ స్టెప్ ఇన్ అన్నట్టు ఆ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు, సో టీఆర్ఎస్లో ఉన్న మెజారిటీ నేతలంతా కూడా చంద్రబాబు నాయుడు వైపే వెళ్ళిపోతారు. మనం చూసాం గతంలో ఆయన వెంట నడిచిన ఒక తీగల దగ్గర నుంచి అందరూ కూడా చంద్రబాబు నాయుడు కలుస్తూ ఉన్నారు వరుస పెట్టి. మేము మీకు హెల్ప్ చేస్తాం, మీరు మళ్ళీ రీకాల్ చేయండి పార్టీని అని చెప్పేసి. సో అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగు పెట్టకపోయినా ఈరోజు ఖమ్మం లాంటి చోట్ల టీడీపీ క్యాడర్ చూపించిన సత్తా ఏదైతే ఉందో అది కేసీఆర్ నిద్ర లేకుండా చేస్తూ ఉంది, కేసీఆర్ని వణికిస్తూ ఉంది. అందుకే ఈరోజు కేసీఆర్ మళ్ళా హడావిడిగా జనం ముందుకు వచ్చి ఆ టీడీపీ తన కల్లి ఉన్న టీడీపీ నేతలను కానీ టీడీపీ ఓట్ బ్యాంకుని కానీ ఎక్కడికి వెళ్లకుండా చాలా జాగ్రత్త చేసే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. ఆ హడావిడిలో భాగంగానే ఈరోజు బయటకు వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు తిట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. లెట్స్ సీ మరి. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు మాత్రం ఆ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోయినా స్వీట్ రివెంజ్ అయితే తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు, తాను డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోయినా కేసీఆర్.